వాహనాలు ఏమి వాటి రోజుకు పెట్టుకోమని చెప్పేసి అన్నారు. ఈరోజు ప్రజలకు అందరికీ మీరు సలహాలు ఇస్తామన్నారు. మరి మీరెందుకు ముఖ్యమంత్రి గారు కొడుకు గారు అలాగే డీసీఎం గారు వీళ్ళందరూ కూడా ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరుగుతున్నారు కదా, మరి వీటికి ఖర్చు అవుతాయి. వీటి ఖర్చు ఎవరు భరిస్తున్నారు అంటే సామాన్య మానవుడు కట్టే పన్నులతో మీరేమో జలసాలు చేస్తారు, సామాన్య మానవుడు కొనుక్కునే నిత్యావసర సరుకులు మీకు డబ్బులన్నీ వసూలు చేస్తారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజు రేట్లు పెంచడం వల్ల జీఎస్టీ రేట్లు పెరిగినాయి. ఇవన్నీ కూడా ఎవరి మీద పడుతున్నాయండి? సామాన్య మానవుల మీద పడతా ఉన్నాయి. మీ నుంచి రావాల్సినటువంటి సంక్షేమం రాకపోగా ఈరోజు ప్రజల నుంచి కూడా మీరు ఏ రకంగా ఈ నిత్యావసర సరుకుల రూపంలో రేట్లు పెంచి ఏ రకంగా పిండి వసూలు చేసి మీ జలసాల కోసం మీ విలాసాల కోసం ఈరోజు రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే పక్క రాష్ట్రంలో మీకేం పనండి? పక్క రాష్ట్రంలో మీ కుమారుడికి ఏం పనండి? పక్క రాష్ట్రంలో డీసీఎంకి ఏం పనుండి? ఈ పరిస్థితులు మీరు రాష్ట్రంలో ఉండి ప్రజలకు అండగా ఉండాల్సింది, అండగా నిలబడాల్సింది సంక్షేమాన్ని పోయి మీరు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ములు పెట్టుకొని మీరు జలసాలు చేస్తూ ప్రజలకి పొదుపు సూత్రాలు నేర్పించడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్తారు. మేమంతా కూడా ప్రజలకి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడే కాదు, ఈ రోజు అధికారులు లేనప్పుడు ప్రజలకు అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు వాహనాలు ఏమి వాటి రోజుకు పెట్టుకోమని చెప్పేసి అన్నారు. ఈరోజు ప్రజలకు అందరికీ మీరు సలహాలు ఇస్తామన్నారు. మరి మీరెందుకు ముఖ్యమంత్రి గారు కొడుకు గారు అలాగే డీసీఎం గారు వీళ్ళందరూ కూడా ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరుగుతున్నారు కదా, మరి వీటికి ఖర్చు అవుతాయి. వీటి ఖర్చు ఎవరు భరిస్తున్నారు అంటే సామాన్య మానవుడు కట్టే పన్నులతో మీరేమో జలసాలు చేస్తారు, సామాన్య మానవుడు కొనుక్కునే నిత్యావసర సరుకుల మీద డబ్బులన్నీ వసూలు చేస్తారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు రేట్లు పెంచడం వల్ల జీఎస్టీ రేట్లు పెరిగినాయి. ఇవన్నీ కూడా ఎవరి మీద పడుతున్నాయండి? సామాన్య మానవుడి మీద పడతా ఉన్నాయి. మీ నుంచి రావాల్సినటువంటి సంక్షేమం రాకపోగా ఈరోజు ప్రజల నుంచి కూడా మీరు ఏ రకంగా ఈ నిత్యావసర సరుకుల రూపంలో రేట్లు పెంచి ఏ రకంగా పిండి వసూలు చేసి మీ జలసాల కోసం మీ విలాసాల కోసం ఈరోజు రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే పక్క రాష్ట్రంలో మీకేం పనండి? పక్క రాష్ట్రంలో మీ కుమారుడికి ఏం పనండి? పక్క రాష్ట్రంలో డీసీఎంకి ఏం పనుండి? ఈ పరిస్థితులు మీరు రాష్ట్రంలో ఉండి ప్రజలకు అండగా ఉండాల్సింది, అండగా నిలబడాల్సింది సంక్షేమాన్ని పోయి మీరు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ములు పెట్టుకొని మీరు జలసాలు చేస్తూ ప్రజలకి పొదుపు సూత్రాలు నేర్పించడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్తారు. మేమంతా కూడా ప్రజలకి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడే కాదు, ఈ రోజు అధికారులు లేనప్పుడు ప్రజలకు అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు